హిందువులు అత్యంత పవిత్రంగా భావించే నగరాల్లో శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య చాలా ప్రముఖమైనది. త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఈ నగరం ఎన్నో ప్రత్యేకతలకు ఆలవాలం. శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకోవడం కోసం హిందువులు 500 సంవత్సరాల పాటు పోరాటం చేయవలసి వచ్చింది. సుదీర్ఘమైన న్యాయ పోరాటం ఉద్యమాల తర్వాత చివరికి మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. దీనిలో కొన్ని ముఖ్యమైన ఘట్టాల గురించి మాట్లాడుకుందాం. చరిత్రలోకి వెళ్తే అయోధ్య రామాలయాన్ని 1528లో మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ ధ్వంసం చేసి అక్కడ బాబ్రీ మసీదు నిర్మించారు. 1528 నుండి 1934 మధ్యకాలంలో దీనికోసం మొత్తంగా 76 యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలన్నీ ఎన్నో తరాల హిందువులు అయోధ్య రామజన్మస్థలం కోసం చేసినవే. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, మరికొంతమంది వారి జీవితాన్ని పూర్తిగా ఈ ఉద్యమం కోసం అంకితం చేశారు. ఇంత జరిగిన తర్వాత 1713లో మసీదు బయట పూజ చేసుకునే వెసులుబాటు కలిగించారు. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం 1857లో మసీదుకి రామమందిరానికి మధ్య కంచె వేసి వేరువేరుగా పూజలు చేసుకునే వెసులుబాటు చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత 1992లో బాబ్రీ మసీదుని కూల్చేశారు. ఆ తర్వాత 2019లో కోర్టు అనుకూలమైన తీర్పు ఇవ్వడంతో రామమందిర నిర్మాణానికి నాంది పలికినట్లయింది. పురాణాల గురించి మాట్లాడుకుంటే స్కంద పురాణంతో పాటు ఇతర పురాణాలు భారతదేశంలోని 7 మోక్ష పురాణాలలో అయోధ్య ఒకటి అని చెబుతున్నాయి. హిందూ పవిత్ర గ్రంథాల్లో ఈ పురాణాలు అతి ముఖ్యమైనవి. అధర్వణ వేదం అయోధ్య దేవ నిర్మితమని, అది స్వర్గంతో సమానమని చేర్చింది. ఇప్పుడు ఈ దేవాలయం యొక్క నిర్మాణం ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఈ దేవాలయ నిర్మాణం 3 ఫ్లోర్లు, 5 మండపాలు, 392 పిల్లర్స్తో నిర్మాణం జరిగింది. ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయ స్ఫూర్తితో ఈ అయోధ్య రామ మందిరం నిర్మిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ వర్గాలు తెలిపారు. దేవాలయంలో ప్రతిష్ఠించే సీతారాముల విగ్రహాల తయారీ కోసం నేపాల్ నుండి శాలిగ్రామ శిలలను ఉపయోగించారు. ఈ శిలలు దాదాపు 6 కోట్ల సంవత్సరాల నాటివని చెబుతున్నారు. నేపాల్లోని కాళీగండకి నది నుండి ఈ శాలిగ్రామ రాళ్లను భారతదేశంలోని అయోధ్యకు తరలించారు. నేపాల్లోని కాళీగండకి నది పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఈ శాలిగ్రామ శిలలు లభ్యమవుతాయి. 33 రకాల శిలాజాలతో ఈ శాలిగ్రామ శిలలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని ఆలయాల్లో విగ్రహాల కోసం ఈ శాలిగ్రామ శిలలు మాత్రమే వాడారు. ఈ మందిర నిర్మాణ పునాదుల్లో దేశంలోని 2587 ప్రాంతాల నుండి పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారు. ఆలయ నిర్మాణంలో ఎక్కడా కాంక్రీట్ కానీ ఇనుము కానీ ఉపయోగించలేదు. రాళ్లు మాత్రమే వాడి పూర్తి ఆలయ నిర్మాణం జరిపించారు. మరో 1000 ఏళ్ల వరకు మందిరానికి మరమ్మతులు అవసరం లేనంత పటిష్టంగా నిర్మాణం జరిపారు. భూకంపాలు సైతం తట్టుకునే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ప్రతి రామనవమి నాడు సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముని విగ్రహం మీద పడేలాగా, అంటే రాముని నుదుటన తిలకం దిద్దే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గుడి నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టేందుకు ఐఐటి ఢిల్లీ, ముంబై, రూర్కీతో సహా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కు చెందిన నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మందిరంలో ఏర్పాటు చేయడానికి 2100 కిలోల బరువున్న భారీ గంటను తయారు చేశారు. ఈ గంట తయారీలో అష్టధాతువులైన పసిడి, వెండి, రాగి, జింక్, సీసం, టిన్, ఇనుము, పాదరసాలను వినియోగించారు. శ్రీరామ జన్మభూమిలో ఆలయం నిర్మించడం అంటే కేవలం సున్నం ఇటుకలు పేర్చడం కాదు. ప్రతి హిందువుకు ఇది ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం మరియు హిందూ అస్తిత్వానికి సంబంధించిన అంశం. కొన్ని వందల సంవత్సరాలుగా సాగిన సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు రామమందిర నిర్మాణం పూర్తిగా వస్తుంది. ఇంతటి మహోన్నతమైన రోజు కోసం ప్రతి హిందువు ఎదురు చూస్తున్నాడు. అది కొన్ని రోజుల్లోనే నెరవేరబోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.